నమస్తే. డిసెంబర్ మంత్ 2025లో మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగున్న 3 రాశుల్లో అంటే 2025 సంవత్సరంలో బాగున్న 3 రాశులు ఇదొక రాశి. ఫస్ట్‌ది వృషభ రాశి, మకర రాశి, తుల రాశి. ఈ 3 రాశులు చాలా బాగున్నాయి. ఫోర్త్ వన్ కన్య రాశి కూడా బాగుంది. ఫిఫ్త్ వన్ మిథున రాశి కూడా బాగుంది. అయితే ఈ మకర రాశి వాళ్ళు గనక లాస్ట్ ఇయర్‌తో మీరు కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉందో మీరు గమనించుకోవాలి. ఇన్ కేస్ లాస్ట్ ఇయర్‌తో గనక కంపేర్ చేసుకుంటే మీరు గనక బాగుంది, బెటర్‌గా ఉంది అనుకుంటే మీరు చాలా రైట్ ట్రాక్‌లో ఉన్నారు. ప్లానెట్స్‌కి అనుగుణంగా మీరున్నారు. ఇన్ కేస్ మీకు ఎలాంటి గ్రోత్ లేదు, స్టాగ్నేటెడ్‌గా ఉన్నారు, ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు, ఇంకా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారని మీకు అనిపిస్తే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో నేను పర్టిక్యులర్‌గా 35, 45 ఏజ్‌లో ఉండి ఎక్కడ గ్రోత్ లేకుండా లేదంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ టైంలో మీరు చాలా ఎదిగి ముందుకొచ్చేసి ఇక్కడ గనక ఆగిపోయారనుకుంటే ఒకసారి మీ జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఈ డిసెంబర్ మంత్ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో దీనికి 3 విశిష్టతలు ఉన్నాయి. ఫస్ట్ ఇది ఇయర్ ఎండ్ మంత్. మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, ఎందుకు ముందుకెళ్ళలేదు, లేదంటే బాగుంటే కరెక్ట్‌గా ఉన్నామా అనేది అని అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ డిసెంబర్ 16 నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనందరికీ బాగా తెలుసు పేడ కళ్ళాపు చల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు పెట్టుకోవటము, ఆహ్, రంగోలీలు వేసుకోవటము, తర్వాత అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగకి సంబంధించిన టోటల్ ఒక ఉత్సాహమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోది ఇది చాలా మందికి వెకేషన్ టైం కూడాను. మనకి ఐటీలో పనిచేస్తున్నా లేదంటే మనకి ఎన్ఆర్ఎస్‌లు ఎవరైనా ఉన్నా గానీ నాకు చాలా మంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి మేము ఇండియాకి వస్తున్నామండి ఈ టైంలో. ఆహ్, అక్కడ టైమ్ స్పెండ్ చేస్తాం. మాకు పూజలకు అవన్నీ కావడానికి స్లాట్స్, టైములు అవన్నీ బుక్ చేసుకొని ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ఒకళ్ళిద్దరు వచ్చేసున్నారు. ఇప్పటికే నాకు లాస్ట్ హోల్ వీక్ అంతా ఇద్దరు, ముగ్గురు ఎన్ఆర్ఐలకి చేస్తున్నాము. ఒక ముగ్గురు, నలుగురైతే ఆల్రెడీ వాళ్ళకి డేట్స్ అన్నీ బుక్ చేసుకున్నారనమాట. ఈ టైంలో వెకేషన్‌కెళ్ళే టైము. మనకి ఇండియాలో కూడాను టైం అంతా వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండేసి చాలామంది ఊటీ కానివ్వండి, లేదంటే అరకు ఇలాంటి ప్రదేశాలకెళ్ళటము, తీర్థయాత్రలు తిరగటం చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి సందర్భంలో మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్‌లో ఎలా ఉందో మనం చూద్దాం. డిసెంబర్ మంత్ గనక మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ గనక చూసుకుంటే ఒక సెన్స్‌లో వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. కొన్ని గ్రహాలకి వీళ్ళకి ప్రతికూలంగా ఉన్న, నెగెటివ్‌గా ఉన్న, అపోజిట్‌గా ఉన్న, ప్రాబ్లమ్‌గా ఉన్న వేద విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా మకర రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి వీళ్ళకి చాలా చక్కగా ఉంది. ఈ వచ్చే డిసెంబర్ మంత్ మకర సంక్రాంతి వరకు కూడా వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఉంటే న్యూట్రల్‌గా ఉంటుంది. లేదంటే పాజిటివ్‌గా ఉంటుంది. ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఖచ్చితంగా అయితే లేదు. సో, మనం మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయండి. అందులోను సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు మారుతున్నాయండి. ఈ 4 గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మీకు ముందే చెప్పిన విధంగా ఏ గ్రహం కూడా పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు. అలానే సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ కూడా పెద్దగా ఏముండవు. ఒక తటస్థంగా, న్యూట్రల్‌గా ఉండే ఒక మాసం అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులైతే ఎక్కడా ఉండవు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం గనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం ఖర్చయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనచ్ఛేదః. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఏదో ఒక విధంగా మీరు క్లవర్‌గా ఫండ్స్ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా ఉంటారు. తర్వాత ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా పుష్టిగా ఉంటారు. టోటల్‌గా ఓవరాల్‌గా గనుక చూసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అంతా మీ చుట్టూ ఉంటుంది. ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అవి ఉన్నా గానీ మీరు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్‌ని ఒక ప్లానెడ్‌గా ఒక క్లవర్ అండ్ ఇంటెలిజెంట్‌గా ముందుకెళ్ళిపోయే మాసం ఈ మాసం. మనకి 12వ ఇంట్లో సూర్యుడు ఉంటే వీళ్ళకి 12వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఈ టైంలో అప్పటిదాకా జాబ్‌లో అస్థిరత ఉన్నా, లేదంటే మీరు టెన్షన్‌గా ఉన్నా గానీ అలాంటి పరిస్థితులు లేకుండా ఏదైనా అవమానం చేయాలనుకున్న అలాంటి వాళ్ళ నుంచి కానివ్వండి, లేదంటే అనారోగ్యం నుంచి కానీ బయటకొచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో పెద్ద రోగాలుండవు. మీకు శత్రువుల బాధలు కూడా ఉండవని మనం గమనించుకోవాలి. కుజుడు 12వ ఇంట్లో ఉండటంతో ఇక్కడ కుజుడు కూడాను మీకు మంచి చేస్తాడు, లేదంటే తటస్థంగా ఉండే పరిస్థితి ఉంది. ఎలా మంచి చేస్తాడంటే వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో బంధువైరము,
దేహపీడం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, బంధువులతో గొడవలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా మానసికంగా ఆందోళన చెందే పరిస్థితులు ఉండొచ్చు. బట్ అవి కూడాను తీవ్రత చాలా తక్కువతో ఉంటుంది. పెద్ద ఇబ్బందిగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. నెక్స్ట్ మకర రాశికి 12వ స్థానంలో శుక్రుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఈ శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో స్త్రీల ద్వారా విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే పుష్టిం కాంతిం తథా కీర్తి ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్రే ఏకాదశే ఫలం అంటారు. అంటే శుక్రుడు ఏకాదశంలో ఉంటే ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారు, శారీరకంగా కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, కార్యసాధన చేస్తూ ఉంటారు, పాలాన్నం చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా చక్కగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రకారంగా కొంచెం పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళు నక్షత్ర ప్రకారంగా మనం చూసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది, వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ కంఫర్ట్ ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, పరవాసం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది కూడాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాస్ట్లో మంత్ ఎండ్లో ఒక అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడిపోయేసి మృత్యు భయము ఏదో ఉంటుందా లేదా ఫ్యూచర్ అన్నట్లు భయం పడే పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా శ్రవణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యము, పరవాసము, క్షేమము అన్ని విధాలుగా బాగుంటుంది శ్రవణం నక్షత్రం వాళ్ళకి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానీ వీళ్ళకి క్షేమంగా ఉంటారు, అవుట్ స్టేషన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా కనెక్షన్స్ ఉంటే వాళ్ళు బాగుంటారు, వస్త్రలాభం ఉంటుంది, క్షేమం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. టోటల్గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ డిసెంబర్ 16th వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా బాగుందని గమనించుకోవాలి. సో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి శని యొక్క ప్రభావంతో అనుకున్న పనులు కొంచెం ఆటంకాలతో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది తప్పక ఇంకా మిగతా ఏ విషయంలో కూడా అంతా ఈ రాశి వాళ్ళకి బాగుందని మీరు గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, లాస్ట్ 6 months నుంచి చెప్తున్నాను. ఉన్న బెస్ట్ రాశుల్లో మకర రాశి ఒకటి. ఇన్ కేసు మీరు గనక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం బాగలేకపోతే సీరియస్గా ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ పక్కనే ఉంది. మీరెలా చేయాల్సిందంటే ఆ సొల్యూషన్ ఏంటో కనుక్కొని అది నిజమా కాదని 1-2 సార్లు వెరిఫై చేసుకొని తగిన పరిహారాలు చేసుకుంటే మీ జీవితం 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి చాలా ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్లు మీకు టైం బెస్ట్ టైంలో ఉన్నారు. ఈ టైంలో ముందుకు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తారు? ముందుకు వచ్చాను కాబట్టి శని ఎవరిని వదిలిపెట్టదు. సాక్షాత్తు శివుడు అంతటి వాడినే కైలాసం నుంచి బయటకు తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెట్టిన గ్రహం శని. అందుకని శనులకి గ్రహాలకి చాలా వాళ్ళకి వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈ టైంలో గ్రహాల పరిస్థితి మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇండివిజువల్గా ఇన్ కేసు ఎవరికన్నా బాగాలేకపోతే ఇండివిజువల్గా మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించేసుకొని తగు పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ధనానికి అనేది వాళ్ళ లైఫ్లో ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.